హలో అండి. వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీలా. ఈరోజు నేను బ్రెడ్ చికెన్ చీజ్ పాకెట్స్ అయితే చేయబోతున్నానండి. ఏదైనా ఇంట్లో చిన్న ఫంక్షన్ లాగా ఉన్నప్పుడు, లేదంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా చీజ్ పాకెట్స్ చేస్తే చాలా బావుంటాయి. రెసిపీ కూడా చాలా ఈజీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. లేదు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అయితే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చికెన్‌ని తీసుకున్నానండి ఇలాగా. బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. దాన్ని బాయిల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా ఇట్లా చేసుకున్నాను. బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్‌ని కూడా యాడ్ చేశానండి. ఈ చికెన్ ఒక 2 మినిట్స్ ఇట్లా కలుపుకున్న తర్వాత క్యాప్సికమ్ పీసెస్‌ని అయితే వేస్తున్నాను. క్యాప్సికమ్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్వీట్ కార్న్‌ని వేసుకుంటున్నానండి. దీన్ని కొంచెం బాయిల్ చేసుకున్నాను స్వీట్ కార్న్. ఈ 3 వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. అలాగే వీటికి సరిపడా సాల్ట్, అంటే చికెన్‌కి సరిపడా సాల్ట్ వేశాను. ఇందులో ఈ వెజ్జీస్‌కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ క్రమ్స్, ధనియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని కూడా కొంచెం సేపు కుక్ చేసుకోవాలండి. అంటే ఈ మసాలాలు వేసాం కదా స్పైసెస్, వీటి పచ్చి వాసన పోయే వరకు అండ్ క్యాప్సికమ్ కూడా కొంచెం కుక్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఇవన్నీ కూడా కుక్ అయ్యాయండి. కొంచెం క్రిస్పీగా కూడా అయ్యాయి కార్న్ అది. మీకు కావాలి అనుకుంటే ఇందులో ఇంకా వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. అంటే పొటాటోస్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. ఏమన్నా వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్‌లోకి అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో టమాటో కెచప్ వేసుకున్నాను. అలాగే మయోనైజ్‌ని కూడా యాడ్ చేశాను. క్వాంటిటీ మన ఇష్టం అండి. మయోనైజ్ అది ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా కొంచెం మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో చీజ్‌ని యాడ్ చేయాలండి. నేను మోజరెల్లా చీజ్‌ని యాడ్ చేస్తున్నాను. ఒక 150 గ్రామ్స్ వరకు యాడ్ చేశాను. చీజ్ కూడా మన ఇష్టం అండి. ఎక్కువ చీజీగా కావాలి అనుకుంటే క్వాంటిటీ ఎక్కువైనా వేసుకోవచ్చు. దీన్ని ఇలా తురిమి వేసుకున్నానండి. ఇవన్నీ కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. నెక్స్ట్ పాకెట్స్ కోసం బ్రెడ్‌ని తీసుకున్నానండి. బ్రెడ్ మీకు చూపిస్తున్నానండి. ఇది ఫ్రెష్ బ్రెడ్ కాకుండా 2 రోజులు, 3 రోజుల తర్వాత అయితే ఇట్లా పాకెట్స్ కోసం ఇలా రోల్ చేసినప్పుడు ఇలా విడిపోతుంది. దీనికోసం చిన్న చిట్కా అయితే ఉందండి. బ్రెడ్‌ని ఇట్లా ఏదైనా బౌల్‌లో వాటర్ పోసుకొని స్టీమింగ్ చేసుకుంటే బ్రెడ్ అనేది సాఫ్ట్ అవుతుందండి. ఒక 5 మినిట్స్ ఇట్లా స్టీమ్ చేసుకోవాలి. చూసారా? అదే బ్రెడ్ పీస్ ఇట్లా సాఫ్ట్‌గా అయిపోయింది. ఇప్పుడు ముక్కల్లాగా అవ్వదు. ఫ్రెష్ బ్రెడ్ లాగా ఎట్లా కావాలంటే అట్లా షేప్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇట్లా స్టీమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక పీస్ తీసుకొని దాన్ని ఇట్లా 4 వైపులా సైడ్స్ కట్ చేసుకున్నాను. ఆ బ్రెడ్‌ని చపాతీ కర్రతో కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ స్టఫ్, దాన్ని వేసుకొని ఇట్లా పాకెట్ లాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఆ ఫోల్డింగ్ అనేది విడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకుంటున్నాను. మీరు ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇట్లా పాకెట్స్ లాగా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయండి. అలా స్టోర్ చేసుకున్న వాటిని మనకు కావాల్సినప్పుడు తీసుకొని బ్రెడ్ క్రమ్స్‌లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మిగతా అన్ని పీసెస్‌ని కూడా ఇట్లా పాకెట్స్ లాగా చేసుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్‌లో 2 ఎగ్స్‌ని ఇట్లా సాల్ట్ వేసుకొని బీట్ చేసి పెట్టుకున్నాను. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న పాకెట్స్‌ని ఎగ్‌లో కొంచెం డిప్ చేసి నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్‌లో వేసుకున్నానండి. ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీమేడ్ కూడా దొరుకుతాయి. ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఈ బ్రెడ్ పీసెస్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే అది బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ అయిపోతుందండి. అన్ని పీసెస్‌ని కూడా ఇట్లా ఎగ్ అండ్ బ్రెడ్ క్రమ్స్‌లో డిప్ చేసుకొని సైడ్‌న పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఈ పీసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉంటే వేసిన వెంటనే బ్లాక్ కలర్ వచ్చేస్తుందండి. కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. తిప్పుకుంటూ ఉండాలండి. ఒకే వైపు ఫ్రై అవ్వకుండా ఉంటాయి. అంటే బ్రెడ్ కదండీ తొందరగా ఫ్రై అయిపోతుంది. లోపల మనకి ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి అది ఎక్కువ కుక్ అవ్వకపోయినా పర్వాలేదు. పైన క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్‌ని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్‌లో నుంచి తీసుకుంటున్నాను. అలాగే మిగిలిన పీసెస్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అంతేనండి. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీటిని వేడి వేడిగా టమాటో కెచప్‌తో సర్వ్ చేయండి. చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.
అలాగే నా వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి సజెస్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది లైక్ బటన్ ప్రెస్ చేస్తే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.